హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమ్యజ్యోతి ఛానల్కి స్వాగతం. విలాసిని 76వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. కోటయ్యలో కోపం కట్టలు తెంచుకుంది. చంపేయాలన్నంత కోపంతో స్వప్నగీతిక మీదికి ఎగబడి వచ్చాడు కోటేశ్వరయ్య. వెంటనే స్వప్నిక అప్రమత్తమయ్యింది. లేచి స్వప్నగీతిక పక్కన నిల్చుని తనని పట్టుకోబోయిన కోటేశ్వరయ్య చేయిని పట్టుకుని వెనక్కి నెట్టేసింది. ఏంటే ఎక్కువ చేస్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని చంపేస్తాను. మీ చావు నా చేతుల్లో రాసిపెట్టి ఉంది. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటూ వచ్చి ఇద్దరి గొంతులు పట్టుకున్నాడు కోటేశ్వరయ్య. అంతే, స్వప్నగీతిక మోకాలిని పైకెత్తి కోటయ్య మర్మాంగం పైన తన్నింది. అబ్బా అంటూ రెండు చేతులు రెండు కాళ్ళ మధ్య పట్టుకుని అరుస్తూ తీవ్రమైన నొప్పితో వెనక్కి వెళ్ళాడు కోటేశ్వరయ్య. నాపైకే వస్తావు కదూ, చూడు ఇప్పుడే ఏం చేస్తాను అంటూ అతనికి కాబోయే కోడలికి వీడియోని పంపించి ఆ ఫోన్ని కోటేశ్వరయ్య వైపుకు మలిపి చూపించింది స్వప్నగీతిక. ఒకవైపు నొప్పి, మరొక వైపు ఆ విషయం అందరికీ తెలిస్తే తన పరువు ఏమైపోతుందో అన్న భయం. ఆ నొప్పితో విలవల్లాడిపోతున్నా కూడా తను చూడక ముందుని వెంటనే డిలీట్ చేయి, నీకు దండం పెడతా, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఇంకెప్పుడు నిన్ను ఏమీ అనను, మిమ్మల్ని తక్కువ అంచనా అస్సలు వేయను, నా పరువు తీయొద్దు అంటూ చేతులు జోడించాడు కోటేశ్వరయ్య. అది అలారా దారికి అంటూ సెండ్ చేసిన వీడియోని డిలీట్ చేసింది స్వప్నగీతిక. అలాగే నొప్పితో విలవిలలాడిపోతూ వెళ్ళి బెడ్పై కూర్చుని చాలాసేపటి వరకు అరుస్తూనే ఉన్నాడు కోటేశ్వరయ్య. కోటేశ్వరయ్యని అలా చూస్తూ నవ్వుతూ, నొప్పి అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుందా? మా అమ్మని పట్టుకుని పశువు కంటే హీనంగా కొట్టావు కదరా, అప్పుడు తెలియదు నీకు లాగే అవతలి వాళ్లకు కూడా నొప్పి లేస్తుంది అని. చావు, ఇలాగే నొప్పితో విలవిలలాడి చావు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైనా నాకు ఎదురు తిరగాలని చూస్తే మాత్రం ఈ వీడియో నా దగ్గరే కాదు, మా అక్క దగ్గర కూడా ఉంటుంది. నీ కోడలికి నీ కూతుర్లకే పంపిస్తాను. డైరెక్ట్గా నీ అవతారాన్ని నీ కన్న బిడ్డ కల్లారా చూడాలో, లేదంటే నీ కోడలు చూసి నీ పరువు అంతా పోయి నువ్వనే పెద్దగా మనిషివి కాదు, ఒక కామాంధుడివి, నీచుడివి అని ఈ సమాజానికి తెలియాలో నువ్వే నిర్ణయించుకో. తోక జాడించాలని ప్రయత్నిస్తే మామూలుగా ఉండదు, జాగ్రత్త అంటూ బెదిరించింది స్వప్నగీతిక. భయంతో గుటకలు మింగుతూ చూశాడు కోటేశ్వరయ్య. ఒక గంట తర్వాత కాస్త కుదుట పడ్డాక, ఇప్పుడు మీకు ఏం కావాలి అన్నాడు కోటేశ్వరయ్య. కిందికి వెళ్ళి కౌంటర్లు ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు తీసుకుని రాపో అని అంది స్వప్నగీతిక. అంత డబ్బా అంటూ నోరు తెరిచాడు కోటేశ్వరయ్య. ఇదే వద్దు, అంత డబ్బు కాదు, మీ ఆస్తి మొత్తం పట్టుకెళ్తాం. నువ్వు మనిషిగా బ్రతకాలనుకుంటే మేము చెప్పింది చేయాల్సిందే అంది స్వప్నగీతిక. కూతురికి కాబోయే కోడలికి నా రూపం తెలిస్తే వాళ్ళు నన్ను ఎంతలా అసహించుకుంటారు, సమాజంలో నా పేరు ఎంతలా చెడిపోతుందో అని తలుచుకుంటూ అలాంటి జీవితం బ్రతికే కంటే చావడమే నయం అనుకున్నాడు కోటేశ్వరయ్య. చావడం కంటే వీళ్లకు డబ్బులు ఇచ్చి ఎలాగోలా గట్టెక్కడమే మంచిది అనుకుని వెళ్ళి కౌంటర్లో 4 లక్షల వరకు ఉన్న డబ్బు తీసుకుని వచ్చి వాళ్ళ చేతిలో పెట్టాడు. అది అలారా దారికి, ఇప్పటి నుండి రమ్మన్నావు కదా, ప్రతి నెల వస్తాను. దేనికోసం? డబ్బులు వసూలు చేసుకోవడానికి వస్తాను. నేను వచ్చినప్పుడు మీ కౌంటర్లో ఎంత డబ్బు ఉంటే అంత నాకు ఇచ్చేయాలి. దాచుకోవాలని ప్రయత్నించుకు. అలా చేశావంటే ఇంటి దగ్గర నుండి నీ ఆస్తి పత్రాలను కూడా తీసుకురావాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ బెదిరించి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. దీనంగా కూర్చుండిపోయాడు కోటేశ్వరయ్య. తిరుపతమ్మ పాపం ఈ పిల్లవాడికి బలి అయిపోయింది అని అనుకుంటూ ఉంటే చక్కగా నవ్వుకుంటూ వస్తున్నారు ఇద్దరు కూడా. వారిని చూసి ఆశ్చర్యపోతూ, ఇద్దరు ఎప్పుడు వచ్చారు? ఒక్కదానివే వచ్చావు కదా అంటూ స్వప్నగీతిక దగ్గరికి వెళ్ళింది తిరుపతమ్మ. నా కోసం వచ్చిందిలే ఆంటీ అక్క, ఇదిగోండి మీకు కొంచెం డబ్బు ఇవ్వమని చెప్పింది అమ్మ అంటూ కాస్త డబ్బులు తిరుపతమ్మ చేతిలో పెట్టింది స్వప్నగీతిక. నాకెందుకు అమ్మా, మీకు చాలా అవసరం అవుతాయి అంది తిరుపతమ్మ. పక్కవాడికి కష్టం అన్నప్పుడు మీకు కష్టం వస్తుందేమో అని కూడా ఆలోచించకుండా సహాయం చేశారు చూడండి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆ రోజు అంత కష్టంలో నేను కొంచెం నిలదొక్కుకోగలిగాను. ఇక నుండి ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే నన్ను అడగండి అంటూ ఫోన్ నెంబర్ రాసి చేతిలో పెట్టి, ఎలాంటి కష్టమైనా ఎంత డబ్బు అవసరమైనా నన్ను మర్చిపోవద్దు అని చెప్పి ఆనందంగా వెళ్ళిపోయింది స్వప్నగీతిక. వాళ్ళని చూస్తుంటే ఏదో జరిగింది,
ఏదో చేశారు అని అర్థమైంది తిరుపతమ్మకి. అదేంటో చూద్దామని పైకి వెళ్ళి తలుపు చాటుగా నిలబడి చూసింది. ఏడుపు మొహం పెట్టుకుని ఏడవడం ఒక్కటే తక్కువ అన్నట్లు కూర్చున్న కోటేశ్వరయ్యని చూస్తూ ఈ పిల్లలైతే ఏదో చేశారు. వీడి పాపం పండింది అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది తిరుపతమ్మ. బయటకి వచ్చి నేరుగా ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూర్చొని ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత స్వప్నిక వైపుకు చూస్తూ ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఎక్కడికి వెళ్తావు నువ్వు? అంది స్వప్న గీతిక. ఎక్కడికైనా, కానీ అమ్మ దగ్గరికి మాత్రం నేను రాను అని అంది స్వప్నిక. అంతలో ఏదో మెరుపు ఆలోచన వచ్చినట్లుగా పద అక్క, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను అంటూ తనతో పాటుగా తీసుకువెళ్ళి ఒక సెల్ కొనిచ్చింది. షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళి కొన్ని బట్టలు కొనిచ్చింది. తర్వాత మిగిలిన డబ్బు అంతా స్వప్నిక చేతిలో పెట్టేసింది స్వప్నగీతిక. ఈ డబ్బులు తీసుకుని నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళు అని ఒక అడ్రస్ చెప్పింది స్వప్నగీతిక. ఎవరే వాళ్ళు, ఎక్కడ ఆ అడ్రస్ అని అడిగింది స్వప్నిక. నాకు తెలియదు అక్క, ఒకసారి అమ్మ చెప్పింది, నువ్వు అక్కడికి వెళ్ళు, నాకు తెలిసి మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ, నీకు ఏదైనా దారి చూపిస్తారు, అక్కడ వాళ్ళు నీకు అండగా ఉంటారు, అక్కడ ఉండు నువ్వు, ఏ అవసరం ఉన్నా నేను నీ దగ్గరికి వస్తాను, ఎప్పుడు డబ్బులు కావాలన్నా నువ్వు నన్ను అడుగు, ఈ సెల్లు నీ దగ్గరే ఉంచు అని చెప్పింది స్వప్నగీతిక. మొత్తం డబ్బులు నాకు ఇస్తే ఎలాగే అంటూ కొంత డబ్బు తీసి స్వప్నగీతిక చేతిలో పెట్టింది స్వప్నిక. అక్క, నాకంటే నీకే ఎక్కువ అవసరం కదా డబ్బు అంది స్వప్నగీతిక. అవసరమైతే కోటయ్య ఉన్నాడు కదా, నెల తిరిగేదాకా కూడా అవసరం లేదు అంటూ నవ్వింది స్వప్నిక. సరే అక్క, నేను బ్యాంకులో అకౌంట్ తీస్తాను నీకు నాకు, తర్వాత చక్కగా ఫోన్ పే చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉన్నా నాకు మాత్రం ఫోన్ చేయడం మర్చిపోవద్దు అంటూ జాగ్రత్తగా చెప్పి బస్సు ఎక్కించింది. అప్పటి వరకు భయం భయంగా గడిపిన రత్తాలు స్వప్నగీతికకు ఏమైందో ఏంటో అని కంగారుగా ఎదురు చూస్తూ ఉంది. ఆనందంగా ఇంటికి వచ్చిన కూతుర్ని చూస్తూ ఏం జరిగిందే అంత ఆనందంగా ఉన్నావు అని అడిగింది రత్తాలు. స్వప్నిక విషయం తప్పించి మిగిలిన జరిగిన విషయం అంతా చెప్పింది స్వప్నగీతిక తల్లికి. స్వప్న చెప్పిన విషయం విని రత్తాలు సంతోషిస్తుందా, భయపడుతుందా, తను ఎలా ప్రవర్తించాలో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒళ్ళు అమ్ముకొని బతకడం కంటే, లేదంటే ప్రాణాలు తీసుకోవడం కంటే ఇలా బ్రతకడం తప్పు అంటారా? ఇప్పుడు చెప్పండి. ఇంకా ముందు ముందు స్వప్న గురించి తెలిస్తే తనని అసహించుకున్న మీరంతా తనని ఆరాధిస్తారు. స్వప్న మాత్రమే ఈ కథలో మీకు గుర్తుంటుంది. అలా ఉంటుంది ఈ కథ. మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.